అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 5వ పదిలో 9వ తిరువాయిముడిలో 4వ పాసురం. ఆళ్వార్లు నాయికాభావంతో చేసేటువంటి శరణాగతి. వానమామలై ఎంబెరుమాన్ విషయంలో నోత్త నోన్బిలేన్ అనేటువంటి తిరువాయిముడిలో శరణాగతి చేశారు ఆళ్వార్లు. ఆ శరణాగతి ఫలించలేదు. అలా వెంటనే తిరుక్కుడందై ఎంబెరుమాన్ విషయంలో ఆరావముది అనే తిరువాయిముడిలో శరణాగతి చేశారు. అది ఫలించలేదు. ఇప్పుడు ఎప్పుడైతే తానాల తన్మయ్ ఆణ్భావనతో శరణాగతి చేశారు ఆ 2 దివ్య దేశాల్లో, అయినా ఆ శరణాగతి ఫలించకపోవటం చేత ఆళ్వార్లకి ఆర్తి పెరిగిపోయింది. అంటే ఆ 2 తిరువాయిముడిలో ఏం చెప్పారు ఆళ్వార్లు? శరణాగతి చేసేటువంటి వాళ్ళకి, ప్రపన్నులైనటువంటి వాళ్ళకి 2 లక్షణాలు ఉండాలి. ఏమిటి అవి? ఏంటి? ఆకించన్యము, అనన్యగతిత్వము. ఆకించన్యము, నేను ఆకించనున్నయ్యా, నా దగ్గర నిన్ను పొందడానికి వేరే ఏ ఉపాయము లేదు అని. ఇది నోత్తనోన్విలేన్ అనేటువంటి తిరువాయిముడిలో, అదే వానమామలై ఎంబెరుమాన్ విషయంలో నా దగ్గర నిన్ను పొందడానికి వేరే ఏ ఉపాయాలు లేవని శరణాగతి చేసినటువంటి ఆళ్వారు తిరుక్కుడందై ఎంబెరుమాన్ దగ్గరికి వచ్చినప్పుడు అనన్య గతికుడని కూడానయ్యా, నేరి ఆకించనుండి మాత్రమే కాదు అనన్య గతికుడిని కూడా అని అక్కడ శరణాగతి చేసిన. అంటే శరణాగతికి 2 ఉండవలసిన లక్షణాలు ఆకించన్యము, అనన్యగతిత్వము. ఆ 2 లక్షణాలు నా కలిగిన వాడినేనయ్యా అని శరణాగతి చేసినా ఫలించలేదు ఆళ్వార్లకి. వెంటనే ఆర్తి పెరిగిపోయింది, తానాన తన్మై మారిపోయింది, పెణ్భావన వచ్చి చేరింది. అందుకనే ఈ తిరువాయిముడి మగళవస్థలో చెప్పేటువంటి పాసురాలు. మగళవస్థలో మాట్లాడుతూ చెలికత్తెలతోటి మొదటి పాసురంలో ఆయన తిరువడిగళ్ళని నేను ఎప్పుడు పొందుతాను అని అడిగారు. 2వ పాసురంలో ఆయన యొక్క తిరువడిగళ్ళ శ్రీపాద ధూళిని నా శిరస్సుని ఎప్పుడు ధరిస్తాను అని అడిగారు. 3వ పాసురంలో ఆ తిరువడిగళ్ళని నా కళ్ళారా నేను ఎప్పుడు సేవిస్తాను అని అడిగారు. ఇప్పుడు నానవనే నిత్యానుభవ పన్న పెరున్నాள், నేను ఆయన ఎప్పుడు నిత్యానుభవం చేస్తానని కోరుకున్న ఆళ్వార్లు ఈ 4వ పాసురంలో ఏం కోరుకుంటున్నారో చూద్దాం. ఇంగన్ మనోரிசிக்கையீடன்று என்னும் நிஷேதிக்கிறதோ ஜுமாரை குறித்து என்னுடைய நல்சீவனம் அவன் பக்கல் அது உங்களுடைய ஜல்பம் వ్యర్థం என்கிறார். ఇంగన్ మనోరిసిక్కై ఈడండు, అదిగో చెలికత్తెలు వింటే ఏం చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, ఇది నీ యొక్క స్వరూపానికి తగదు, ఇది తగాదు, ఇది తగాదు అని ఎప్పుడు అడ్డగిస్తూ ఉంటారు కదా. అలా ఇంగన్ మనోరిసిక్క ఈడండు, ఈ రీతిగా నువ్వు ఆలోచించటం, నీ స్వప్రయత్నంతో నువ్వు ఆయన్ని పొందటం తగినటువంటి విషయం కాదమ్మా అని నిషేధిస్తూ ఉండేటువంటి చెలికత్తెల గురించి ఎన్నుడయ నల్జీవనం అవన్ పక్కల్ అంటే నా యొక్క ఆత్మ, నల్జీవనం అంటే ఉజ్జీవనాన్ని ఇచ్చేటువంటిది ఆత్మ. నా యొక్క ఆత్మ ఆయన దగ్గరికి చేరిపోయిందండి. అది ఉంగొళ్ళ జల్పం వ్యర్థం ఎన్గిరాడు. కాబట్టి నా ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది. మీరు ఇప్పుడు చేసే ఉపదేశాలన్నీ ఎవరికి చేస్తున్నారో తెలుసా? కేవలం శరీరానికి మాత్రమే. కాబట్టి ఈ శరీరం ఏం చేయగలదు కనుక, కాబట్టి మీరు చేసేటువంటి ఆ ఉపదేశాలన్నీ కూడా ఉంగుడయ జల్పం వ్యర్థం ఎన్గిరాడు. జల్పం అంటే ఏమిటి? ఏదో ఒకే విషయాన్ని అదే రీతిగా మాట్లాడుతూ ఉండటం. ఇదిగో ఇన్ని రీతులుగా చెప్పినప్పటికీ కూడా మీరు నన్ను నిషేధిస్తూ ఉన్నారు కదా, కానీ నా ఆత్మ నా దగ్గర లేదమ్మా, అది ఎప్పుడో పెరుమాళ దగ్గరికి వెళ్ళిపోయింది. తిరువల్లవాడులో ఏం చేసుకున్న పెరుమాళ దగ్గరికి వెళ్ళిపోయింది. కాబట్టి మీరు చేసే ఉపదేశాలని నా ఈ శరీరానికి మాత్రమే, కాబట్టి ఈ శరీరానికి చేయటం వల్ల మీకే ప్రయోజనం లేదు అంటున్నారు పరాంకుశ నాయకి ఈ పాసురంలో. నిత్యలం తోజుమేర్హాల్ எம்மை நீர் நலிந்தென் செய்தீரோ, பச்சிரை நீர் கமுகும் பலவும் தெங்கும் வாழைகளும் அச்சனி மாடங்கள் மீது அணவும் தன் திருவல்லவார் நச்சரவினனை மேல் நம்பிரானது நன்னலமே. நிச்சலம் தோஜுமீர்கால்
నిత్యలు అంటే నిత్యము ఎల్లప్పుడూ కూడా తోటి మీరు కాదు ఓ చెల్లులారా, ఓ సఖేలారా, ఏం చేస్తారు? ఎమ్మై నీరు ఎమ్మై మమ్మును నీరు మీరు నిత్యలు నలిందు, ఎప్పుడు బాధించి ఎంచేది ఏం చేస్తున్నారా మీరు? పశు ఇలై నీల్ కముఖం, పచ్చని వర్ణము కలిగినటువంటి ఇలై ఆకులు, నీళ్లు పొడవుగా ఉన్నటువంటిదిని అయిన కముఖం పోక చెట్లును, పచ్చిలై నీల్ పలవం, పచ్చని వర్ణము గల ఆకులు కలదైనటువంటి పొడవైనటువంటి పనస చెట్లును, తెంగుం కొబ్బరి చెట్లును, వాజైగళం అరటి చెట్లును, మచ్చు అని మాడంగల్ మీరు ఎక్కడి దాకా ఉన్నాయి? ఇలాంటి అరటి చెట్లను పై మేడల చేత అలంకరించబడిన, అంటే ఈ చెట్లు ఎక్కడి దాకా ఎత్తుగా ఉండి మేడల పై భాగాల వరకు పెరిగిపోయి అక్కడికి అలంకారంగా ఉన్నటువంటి ఈ చెట్లని పై భాగంలో అలంకారంగా కలిగినటువంటి మాడంగల్ మీదు అణవు, ఆ గృహముల యొక్క పై భాగమందు కప్పుకొని ఉన్న తన్ తిరువల్లవాజ్, చల్లని తిరువల్లవాజులో నంజు అరవినడైమేల్, నంజు అరవినడైమేల్ అంటే విషము కక్కుతూ శత్రువుల మీద విషం కక్కేటువంటి శేషశయ్య మీద పవడించినటువంటి నంపిరానదు మన స్వామి యొక్క నలం స్వాధీనమై ఉన్నది విలక్షణమైన నా యొక్క ఆత్మ. ఇప్పుడు నా ఆత్మ మీరేదో ఉపదేశాలు చేస్తూ ఉన్నారు దానివల్ల మీకు ఏ ప్రయోజనం కనుక? ఇప్పుడు ఆ తిరువల్లవాజులో ఆదిశేషుడి మీద శయనించి ఉన్నాడే ఆ స్వామి అధీనంలో ఉంది నా ఆత్మ. కాబట్టి మీరు చేసే ఉపదేశాలు శరీరానికి మాత్రమే, వాటి వల్ల మీకు ఏ ప్రయోజనం చేకూరదు అని చెప్తున్నారు ఆళ్వార్ నాయకి చెలికత్తెలతోటి. తాత్పర్యం: ఓ సఖేలారా, పోక చెట్లు, పనస చెట్లు, కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా పై మేడల దాకా పెరిగి ఉండటం చేత అంతటా కూడా నీడ చెట్లన్నీ బాగా ఎక్కడ పెరిగిపోతాయో అక్కడంతా నీడ ఉంటుంది కదా, ఆ నీడ కలిగి చల్లగా ఉన్నటువంటి తిరువల్లవాజులో శయనించి ఉన్నాడు ఆయన. ఎక్కడ? అనంతశాయి అయిన సర్వేశ్వరుడికి, అనంతశాయి ఆదిశేషుడిని పడకగా చేసుకొని శయనించున్నాడు ఆయన. అలాంటి సర్వేశ్వరుడికి నా ఆత్మ అధీనమైపోయింది. ఇక నాకు మీరు చెప్పేది మాటలు ఏమీ ఫలించవు, ఎందుకు ఇలా వ్యర్థంగా జల్పిస్తున్నారు? అదే పనిగా అదే విషయాన్ని చెప్తున్నారు, దానివల్ల ఏం ప్రయోజనం కనుక అంటున్నారు ఆళ్వార్ నాయకి. ஆராயிரப்படி நிச்சலும் பச்சிலை நீல் கமுகும் பலவும் தெங்கும் வாழைகளும் மற்ற மாடங்களின் மேலே அணவா நின்றா செமஹரமான திருவல்லவாழிலே நின்னருளின எம்பெருமான் திருவனந்தாழ்வானை போலே என்னை அனன்யாரமாக்கிக் கொண்டான். தோழிமாரானா நீங்கள் நித்தியமாக என்னை అలైత్తు ఎన్న ప్రవృత్తి కన్నుగిరిగోల్ ఎంగిరాల్. నన్ను ఈ రీతిగా నా విషయంలో మీరు చెప్పి ప్రవృత్తి పండిగిరిగోల్, దీనివల్ల మీరు పొందేటువంటి ప్రయోజనం ఏమిటి అంటున్నారు ఆళ్వార్ నాయకి చెలికత్తెలతోటి. ఇది పచ్చిలై నీరు కముఖం, బాగా పచ్చగా ఉన్నటువంటి ఆకులు కలిగిన పొడవాటి కముకు చెట్లు, ఫలవం అవన్నీ అనేకమైన చెట్లు, అంటే చాలా చెట్లు అనమాట. తెంగుం వాజైగళం అంటే కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, మచ్చని మాడంగల్ మేలే అణవానిండా, అదిగో గదులుగా అర్లర్లుగా ఉన్నటువంటి ఆ మేడల మీద అంతటా వ్యాపించి ఉండగా శ్రమారమాన తిరువల్లవాజులే. ఈ చెట్లన్నీ ఎప్పుడైతే మేడ పైదాకా వెళ్ళి నీడనిస్తూ ఉన్నాయో అక్కడ ఆ మేడల మీద ఈ చెట్ల నీడ పడటంతో ఆ మేడలన్నీ కూడా అదంతా ఆ ప్రాంతం అంతా చాలా చల్లగా హాయిగా ఉన్నది ఆ తిరువల్లవాజు. అలాంటి తిరువల్లవాజులో వేయించేసినటువంటి స్వామి ఏం చేశాడు? తిరువనంతాழ்వాన్ని ఎలా అయితే తన స్వాధీనం చేసుకున్నాడో అలానే నన్ను కూడా అనన్యానమాక్కికొండాను. తిరువనంతాழ்వాన్ని వలె నన్ను కూడా తన యొక్క స్వాధీనపరుచుకున్నాడు. చెలికత్తెలైనటువంటి మీరు
ఎల్లప్పుడూ కూడా ఇలా నా విషయంలో చెప్పి చెప్పి ఏమి సాధిస్తారు మీరు అని అడుగుతున్నారు ఆళ్వార్నాయకి వీళ్ళని. பன்னீராயிரப்படி அனந்தரம் சோலைகளோடே கூடின மாடங்களை உடைய திருவல்லவாதிலே நித்திய ஆசிரித சம்சிஷ்டனாய் வர்த்திக்கிறா உபகாரகன் பக்கலிலே என்னுடைய ஸ்நேகமாயிருக்க நீங்கள் నలిందు ఎన్న ప్రయోజనం ఉండు ఎన్గిరాళ్ళు. తోటలతోటి కూడినటువంటి మేడలు కలిగిన తిరువల్లవాడిలో నిత్యము ఆశ్రితులతోటి కలవటం కోసమని కలుస్తూ ఉండేటువంటి ఉపకారకుడి విషయంలో నా మనస్సు చాలా స్నేహం కలిగి ఉన్నదండి, ఆయన దగ్గరికి చేరిపోయింది. మీరు ఈ రీతిగా నన్ను బాధించి ఏం ప్రయోజనం ఇంకా అంటే నా ఆత్మే నా దగ్గర లేదు, ఈ శరీరాన్ని బాధించి మీకు ఏం ప్రయోజనము అని అడుగుతున్నారు. తోజిమీర్ఘాళ్ అంటే చెల్లులారా, ప్రియపరత్వమే స్వరూపమాన తోజిమీర్ఘాళ్. ప్రియపరత్వమే అంటే చెలికత్తెలు స్నేహభావం అంటే ఏమిటి? వాళ్ళ విషయంలో ప్రేమని మాత్రమే చూపించేటువంటి స్వభావము కలిగిన అంటే స్నేహాన్ని ప్రేమనే స్వరూపంగా కలిగినటువంటి చెలికత్తెలారా, உங்கள் అభిమతం పలియాద అవస్థయ్యే ఉడయ్యే అమ్మాయి. నేను ఎలా ఉన్నాను తెలుసా? మీరు కోరుకుంటున్నది ఏమిటి? ఆళ్వార్నాయకి మీరు చేసేటువంటి ఈ విషయం సరైంది కాదు అని మీరు నన్ను నిషేధించాలనుకుంటున్నారు. కానీ உங்கள் అభిమతం ఫలియాద అవస్థయ్యే ఉడయ్యే అమ్మాయి అని మీ యొక్క కోరిక అంటే నా విషయంలో మీ కోరిక ఫలించదు. ఎందుకని? మీరు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ నేను నా ప్రయత్నాన్ని విడవట్లేదు కనుక. జీవత్ వాక్యగలల్లాద நீங்கள் జీవద్వాక్యగలల్లాద நீங்கள். ఎలాంటి వాళ్ళు మీరు? జీవద్వాక్యగల్ జీవద్వాక్యగలల్లాద நீங்கள் నిరంతరమాగా అంటే అదే జీవనంగా కలిగినటువంటి వాళ్ళు. జీవద్వాక్యగలల్లాద நீங்கள் అలాంటి వాళ్ళు కానటువంటి మీరు నిరంతరమాగా ఎల్లప్పుడూ నిషేధించి నలిందు నన్ను బాధించి ఎన్న కార్యం చేయగిరిగోల్. ఏం కార్యం చెయ్యాలనుకుంటున్నారట్రా? పసుత్త మీరు చెయ్యాలనుకున్న కార్యం ఫలించదు. ఎందుకో తెలుసా? పసుత్త இளையை உடைத்தாய் நீண்ட கமுகும் அப்படிப்பட்ட பலவும் தெங்கும் வாசைகளும் மச்சுக்களின் நிறையை உடைத்தான மாடங்களின் மேலே அவ்வோ நிலங்களுக்கு நிழல் செய்யும்படி அணவின குளிர்ந்த తిరువల్లవాజిలే. అది ఏమిటి? పచ్చదనము కలిగినటువంటి ఆకులు కలిగిన పొడవైన కముకు చెట్లు, అవి అలాంటివి చాలా ఉన్నాయి ఆ ఊళ్ళో. అంతేకాదు అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, ఆ మేడల పై భాగాల వరకు నిరయ్య ఉడయిస్తానా అవి పైదాకా పెరిగి మేడంతా ఆక్రమించి ఉండటం చేత ఆ మేడల మీద అవన్నీ ఆ చెట్లు నీడనిస్తూ ఉండగా, అలా ఆ చెట్లు మేడని సమీపించి ఉండగా, అలా ఆ చెట్లన్నీ వ్యాపించి ఉండటం వల్ల చల్లదనాన్ని కలిగిన తిరువల్లవాడిలో అనాశ్రితర్కు అణుగవన్నాదపడి నెంజై ఉమిజిగిరా. అనాశ్రితులు సమీపించటానికి వీలు కానట్లుగా నంజై ఉమిజిగిర విషాన్ని కక్కుతూ ఉండేటువంటి తిరు అరవణయ్యన్ మేలే ఆ అనంతాజ్వాను మీద కన్వళరందరుడిగిరపడియే నమక్కు ప్రకాశిప్పిత్తా. ఆదిశేషుడి మీద శయనించిన ప్రకారాన్ని మనకి ప్రకాశింపచేసినటువంటి మహోపకారకం ఎడత్తదు ఎన్నుడయ మిగుంద నలమావదు జీవనం ఎన్నుమాం. ఆ మహోపకారకుడి విషయంలోనే ఎన్నుడయ మిగుంద నలమానదు జీవనం ఎన్నుమాం. నా యొక్క ఆత్మ చేరిపోయింది, అదే నాకు జీవనం మంచి జీవనము ఎన్నుమాం అనవచ్చును. 7 వ్యాఖ్యానం. నిత్యలంతో జిమీర్ఘాల్. నిత్యలం అంటే ఎల్లప్పుడు నిత్యము. తోజిమాల్ உனக்கு எத்தனை ஆகாது கான் என்று பல காலம் சொல்லுவர்களே, அது ஃபலியாதிருக்கச் செய்தேயும் எவளை எஜக்க வண்ணாதென்னு பார்த்து
తిరియவும் சொல்லத் தொடங்கினார்கள். ఓ చెలికత్తెలారా, ఉనకు ఎత్తనయ్యాగాదు కాన్. ఓ ఆళ్వార్ నాయకి, నీ స్వరూపానికి ఇది తగదు తగదు అని అనేక సార్లు చెప్పినప్పటికీ, అది మీరు చెప్పిన ఉపదేశం ఫలించకపోయినప్పటికీ, ఇవళை ఇజక్కవన్నాదు ఎన్ను పార్తూ తిరియవం சொல்லத் தொடங்கினார்கள். ఇవని మనం పోగొట్టుకోకూడదు అని ఇంకా అదే ఉపదేశాన్ని చేస్తూ ఉన్నారు కదా మీరు. అందుకనే నిత్యలం, ఎల్లప్పుడూ, ఏదో ఇప్పుడు చెప్పాం కదండి, ఒకసారి చెప్పాం, 2 సార్లు చెప్పాం, 4 సార్లు చెప్పాం, ఇంకా ఎన్నిసార్లు చెప్తాం, ఆవిడ విషయం ఏదో ఆవిడ చూసుకోదా ఏమిటి అన్నట్లుగా విడిచిపెట్టకుండా నిత్యలం తోజిమీరుగాల్, నిత్యలం ఎల్లప్పుడూ కూడా ఓ చెల్లులారా, మీరు చెప్పిన ఉపదేశం ఫలించకపోయినప్పటికీ కూడా తిరిగి తిరిగి అదే చెప్తూ ఉన్నారు కదా. நீங்கள் நலிகை தவிர்கோளாகில் நான் இருந்த விடத்தே పోయి నలియుంగోల్ ఎన్గిరాల్. మీరు ఇంత చెప్పినా కూడా నేను వెళ్ళలేదు కదా. సరే, అయినా ఇంకా చెప్పి బాధించాలనుకుంటున్నారా? అయితే ఓ పని చేయండి. நீங்கள் నలిగై తవిర్గోళాగుల్, మీరు కనుక నన్ను బాధించడం ఆపాలనే భావన మీకు లేకపోతే, నాన్ ఇరుంద విడత్తే పోయి నలియుంగోల్, నేనున్న చోటకే వెళ్ళి బాధించండి మీరు. అదేమిటండి, ఆళ్వార్ నాయకి ఎదురుగానే కదా ఉన్నది, నేను ఎక్కడున్నానో అక్కడికి వెళ్ళి బాధించండి అంటారు ఏమిటి? ఎంచేత? నా ఆత్మ నా దగ్గర లేదర్రా, అది ఆయన దగ్గరికి చేరిపోయింది. ఇప్పుడు మీరు నన్ను బాధించాలంటే ఇప్పుడు బాధిస్తోంది శరీరాన్ని మాత్రమే, కానీ ఆత్మని బాధిస్తే ఏదైనా అది వింటుందేమో, కాబట్టి మీరు అక్కడికే వెళ్ళి బాధించండి అంటున్నారు ఆళ్వార్ నాయక్. ఎన్నుடைய నల్ జీవనాన్ அது அவன் பக்கலிலேயான பின்பு நீங்கள் சொல்லுகிறவத்தால் என்ன ప్రయోజనం ఉండు. నా యొక్క ఉజ్జీవనం అవన నల్జీవనం నానదు అవన్ పక్కలిలేయాన పిన్పు, నాకు మంచి జీవనం ఆయన విషయంలోనే అయిన తర్వాత நீங்கள் சொல்லுகிறவத்தால் என்ன ప్రయోజనం ఉండు, మీరు చెప్పేది దాంతో ఏం ప్రయోజనం ఉంటుంది కనుక, எனக்கு அவனை காண வேணும் என்னும் ஆசை நிச்சயமாய் செல்லுகிறா போலே உங்களுக்கு என்னை மேற்க வேணும் என்கிறா ఇవ్వభిసంధి మారాదే చెల్లుగిరపడి. నాకేమో ఆయన్ని దర్శించాలి, సేవించాలి అనేటువంటి ఆశ ఎలా నిత్యము నడుస్తూ ఉంటుందో, నిత్యం అదే రీతిగా మీకు కూడా ఎన్నై మేట్క వేణం, ఈవిని మనం మార్చుకోవాలి, ఈవిడ మనోభావాన్ని ఈవిడ ఆలోచన విధానాన్ని మార్చేయాలి అనేటువంటి అభిసంధి మీకు మారటం లేదు. అంటే నాకు ఆయన్ని చూడాలనే ఆశ నిత్యము నాకెలా నడుస్తూ ఉంటుందో, అలానే ఇదిగో ఆళ్వార్ నాయకిని మనం మనసు మార్చాలి, లేకపోతే ఆవిడకి స్వరూపానికి హాని అనేటువంటి భావన మీకు పోవటం లేదు. అది కదా జరుగుతోంది. తోజిమీర్గాల్ நீங்களாய் చొల్లుగిరిగోళో తాయి మారాయి చొల్లుగిరిగోళో. తోజిమీరుగాల్, ఓ చెల్లులారా, మీరుగా మాట్లాడాలి కదా, కానీ తాయి మారాయి చొల్లుగిరిగోళో, తాయిమార్లాగా చెప్తే ఎలాగా? అంటే ఏమిటి ఇక్కడ? తోజిమీరుగా, తోజి అంటే చెలికత్త, తాయిమార్ అంటే తల్లి కదా. చెలికత్తెల్లాగానే మాట్లాడాలి, తల్లిగా మాట్లాడితే ఎలాగా? చెలికత్తెలంటే ఎలాంటి వాళ్ళు? ఏది ఓంకారం యొక్క అర్థం, ప్రణవార్థమే చెలికత్తె, నమపదం యొక్క అర్థమే తాయిమారవస్థ కదా. మీరు ఎలాగా ఉండాలి? ఆయనే రక్షకుడు, అదే కదా మీరు చెప్తోంది. రక్షకత్వ విషయం, ఆయనే మనకి రక్షకుడు అనేటువంటి భావన కలిగి చెప్పేటువంటి వాళ్ళు మీరు. ఇప్పుడు అలాంటి మీరు ఆయన దగ్గరికి వెళ్తాను అంటే తిరస్కరిస్తే ఎలాగా? అది మీరులాగా ఉండాలి. మరి తాయిమారవస్థ అంటే ఏమిటి? మన ప్రయత్నం మనం చేయకూడదు, ఉపాయ అధ్యవసాయమే తాయిమారవస్థ. అదే కదా ఈ 3 మనం గుర్తుపెట్టుకోవాల్సింది. తోజిమారవస్థ అంటే ప్రణవము యొక్క అర్థము. అంటే ప్రణవము యొక్క అర్థం ఏమిటి? ప్రణవంలో ఏం చెప్తుంది? అకార స్వరూపుడైనటువంటి నారాయణునికే ఈ మకార స్వరూపుడైన జీవుడు చెందినవాడు, అనన్యాద శేషభూతుడు ఈ జీవుడు. ఈ జీవుడు నారాయణుడికే చెందినటువంటి వాడు, ఆయన్నే రక్షకుడని భావించవలసినటువంటి వాడు. అది తోజిమారవస్థ. తాయిమారవస్థ అంటే నమస్తబ్దం, ఉపాయ అధ్యవసాయం. నాకు నేను రక్షకుణ్ణి కాదు, నాకు నేను ఉపాయం కాదు, ఆయనే నాకు ఉపాయభూతుడు. నాకు నేను చెందినటువంటి వాణ్ణి కాదు, ఆయనకే చెందినటువంటి వాణ్ణి. 3వది నారాయణాయ అనేటువంటిది. ఇదిగో అదేమిటి? మగళ అవస్థ అన్నారు.
ఏమిటి ప్రాప్యత్వర, ఆయన ఎప్పుడు పొందుదామా అనేటువంటి ఆ నారాయణ అంటే కళ్యాణ గుణాలు కలిగిన వాడు కనుక ఆ కళ్యాణ గుణాలని అనుభవించడంలో ఉన్నటువంటి త్వరే మగళవస్థ. కాబట్టి ఇప్పుడు మీరు ఎలా ఉండాలి? తోజుమారు చెలికత్తెల్లాగా ఉండాలి కదా. తల్లిలాగా చెప్తే ఎలాగా? చెలికత్తె అంటే ఏం చేస్తుంది? ఆయనే రక్షకుడు అని చెప్పినప్పుడు రక్షకుడైన ఆయన్ని నన్ను పొందింపచేసే ప్రయత్నం చెయ్యాలా? మీరు ఏం చేయాలమ్మా? ఇది నీకు తగాదు, ఉనకు ఇత్తన యాగాదు కానని నన్ను నిరోధించాలా? మీరు చెలికత్తెల్లాగా కదా చెయ్యాలి అని. ఇత్తనై స్వరూప జ్ఞానం ఇల్లాడారు ఉండాయితే, ఈ మాత్రం స్వరూప జ్ఞానం లేని వాళ్ళగా అయిపోయారే. ఏమిటి స్వరూప జ్ఞానం లేని వాళ్ళు ఇంతమందా? ఏమిటి మన స్వరూపం? ఈ జీవుడి యొక్క స్వరూపం ఏమిటంటే ఆ నారాయణుడికే చెంది ఉండటం, ఆయనే రక్షకుడు అని ఉండటం. అదే కదా, రక్షకుడు ఆయనే కదా. అది అలాంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఇప్పుడు చెలికత్తెలు ఎంతమంది ఉన్నారు కదా. అందుకని ఇత్తనే స్వరూప జ్ఞానం ఇల్లాదారుండాయితే, ఇంత మాత్రం స్వరూప జ్ఞానం లేని వాళ్ళుగా అయిపోయారే మీరు. ఒన్ను సొల్లువార్ తమ్మై అరిందన్నో సొల్లువదు. ఏదైనా ఒక మాట చెప్తున్నామంటే అసలు మనం ఏమిటి, మన స్వరూపం ఏమిటి, మన స్థితి ఏమిటని తెలుసుకొని కదా చెప్పాలి. మరి మీరు ఇప్పుడు తాయిమారులాగా చెప్తే ఎలాగరా? ఎమ్మై మమ్మలను నీరు మీరు ఉందామై అజియమారియం என்னுடைய జీవనమే ఎన్నక్కడవని ఇంగల్ ఉంగళ హితవచనం నెంజిల్ పట్టాల్ జీవియాద ఎన్నై. ఎమ్మై నన్ను, నేను మీరెలాంటి వాళ్ళు? ఉందామై అజియమారియం என்னுடைய జీవనమే ఎన్నక్కడవ నీంగల్, మిమ్మల్ని మీరు నశింప చేసుకోనైనా నాకు మంచి జీవనాన్ని ఇవ్వాలని భావించేటువంటి వాళ్ళు మీరు. నేనెలాంటి దాన్ని? ఉంగళ హితవచనం నెంజిల్ పట్టాల్ జీవియాదయన్నై. మీరు చెప్తున్నారే ఇది తగాదు కాన్, ఇది ఆగాదు కాన్, అలాంటి మాటలు మనసులో పడితేనే జీవించలేనట్లుగా ఉన్నటువంటి నేను. అందుకని ఎమ్మైనేర్ మిమ్మల్ని మీరు నశింప చేసుకొని అయినా సరే ఎన్నుடைய జీవనమే నా యొక్క ఉజ్జీవనాన్నే భావించగలిగినటువంటి వాళ్ళు మీరు. మీ యొక్క హితవచనం చెవిలో పడితే చాలు జీవించలేనటువంటి నేను. నలిందు ఎన్ సేదీరో, అలాంటి నన్ను బాధించి మీరేం సాధిస్తున్నారా? నాన్ జీవిప్పనాయో, అలాంటి మాటలు వింటే నేను జీవించగలుగుతానా? ఉంగల్ స్వరూపత్తోడు సేరందో, అది మీ యొక్క స్వరూపంతో చేరుతుందా? చెప్పండి. మీ యొక్క హితవచనం ఎలా ఉండాలి? నువ్వు ఆయనే రక్షకుడు అనే దృఢ భావనతో ఉండవలసినటువంటి మీరు రక్షకుడైనటువంటి ఆయన దగ్గర కాకుండా ఆయన విడిచిపెట్టు అని చెబితే అది మీ స్వరూపానికి చేరుతుందా? ఉంగళ స్వరూపత్తోడు చేరుందా? నిత్యలం తోజిమీరిత్యాది, నిత్యలం ఎల్లప్పుడూ కూడా మాసరి సోది తొడంగి ఇవ్వలవం వర ఇతం సొల్లుగిర నీంగల్ ఎన్న ప్రయోజనం పెట్టిగోల్ ఎన్నో పెళ్ళాన్. ఇదిగో ఎప్పటి నుంచి చెప్తున్నారు మీరు నాకు ఈ ఉపదేశాన్ని? మాసరి సోది దగ్గర నుంచి. మాసరి సోదిలో మడల గ్రహణం చేయటానికి ఉద్యుక్తులైతే ఆళ్వార్ నాయికి ఏం చెప్పారు? ఇదిగో ఇది నీకు స్వరూపం కాదు అన్నారు. అయిపోయింది. ఎంగనేయో అన్నయ్య మీరుగాళ్ళలో అక్కడ కూడా అమ్మా తల్లి చెలికత్తెలు ఇద్దరు కూడా ఇది నీకు స్వరూపం కాదు అన్నారు. కడల జ్ఞానం అయిపోయింది. ఆ తర్వాత నోత్తనోన్మిలేనైపోయింది, ఆరాముదే అయిపోయింది. మాసరి సోది వరకు ఇక్కడ వరకు వచ్చాం కదా. మానేయి నొప్పు వరకు వచ్చినా కూడా ఇప్పటి వరకు మీరు ఎన్ని ఉపదేశాలు చేశారు నాకు? మాసరి సోది దగ్గర నుంచి ఆరంభించి ఇంతవరకు కూడా మీరు ఇంత ఇతం సొల్లుగిర నీంగల్ ఎన్న ప్రయోజనం పెట్టుకో. ఇంతకాలం నుంచి అంటే 3, 4, 5, 6, 7, 8, 9, 60 పాసురాలు అయిపోయాయి, 70 పాసురాలు అయిపోతూ ఉన్నాయి. మీరు ఏం సాధించారు అనేటువంటిది పెళ్ళాని యొక్క నిర్వాహమట. అలా తోజిమీర్ఘాల్ ఎంబై నీరు నలిందు ఎన్ చేదీరో, ఓ చెలికత్తెలారా నన్ను ఇలా బాధించి మీరేం సాధించారు? తాందాం నలుగు పట్టుం పిరరై నోక్కువార్ తాంగలే పిరరై నలియவும் పాపరో. తాందాం నలుగు పట్టుం పిరరై నోక్కువారు, మీరు ఎలాంటి వాళ్ళు? మీరైనా బాధలు పడతారు కానీ ఇతరులను రక్షించే స్వభావం కలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళు
తాంగలే పిరరై నలియవం పార్పర. వాళ్ళంతల వాళ్ళే ఇతరులని బాధించడం చూస్తారా మీరు ఎక్కడైనా? సహజమైన స్వభావం ఏంటి వాళ్ళకి? తాము ఎన్ని బాధలు పడినా ఇతరులని రక్షించేటువంటి స్వభావం కలిగిన వాళ్ళు. అలాంటి మీరే పిరరై నలియవం పార్పరో, అదిగో తాంగల్ పిరరై నలియవం పార్పరో, వాళ్లే ఇతరులను బాధించడం చూస్తారా మీరు? ఎన్ செய்தீரோ ఒన్ను సేవదు ఒక ప్రయోజనత్తలవు మందో. ఒందు సేవదు, ఏదైనా ఒక పని చేశామంటే ఓ ప్రయోజనం పొందడం కోసమే కదా. లాభాలాభం అరిందాலும் కైవాంగ వేండావో. ఒక ఎన్సైటీలో ఏం సాధించారా మీరు ఇప్పటి వరకు? ఏదైనా కొంత ప్రయత్నం చేయడం మనిషి స్వభావం అనుకుందాం. కొంత ప్రయత్నం చేశారు, దానివల్ల మనకి ప్రయోజనం కలుగుతుందా కలగదా అని ఆలోచించద్దు. లాభ అలాభం అరిందాలు, ఇదిగో మనం ఎంత ఉపదేశం చేసినా ఇక్కడ మనకి ఏ లాభం లేదండి అని ఆ విషయం తెలిస్తే కైవాంగ వేండావో, వెనుకడుగు వెయ్యొద్దా ఇంకా? పచ్చిలై ఇత్యాది. అలా అన్నిలత్తిలే అగప్పట్టారయ్యం చిలర మేట్క నేనైప్పరో. అది ఆ నిలత్తిలే అగప్పట్టారై, ఆ స్థానంలో చిక్కుకున్న వాళ్ళని చిలర మేట్క నేనైప్పరో. ఎలాంటిది ఆ తిరువల్లవాడి యొక్క సౌందర్యము! ఎవరైనా అక్కడికి అడుగు పెట్టడమే తప్ప అందులోంచి బయటికి రాలేనటువంటి సౌందర్యం ఆ ఊరికి. ఎలా ఉన్నది అక్కడంతా కూడా? పచ్చిలై ఇత్యాది అంటే పచ్చిలై నీల్కముగుం పలவும் తెంగుం వాజైగొడుం మచ్చని మాడంగల్ ఉన్మీదనவும் తన్ తిరువల్లవాడు. అలాంటి ప్రకృతి సౌందర్యం కలిగినటువంటి ఎత్తైన పోక చెట్లు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, ఇన్ని రకాల చెట్లు, అవన్నీ కూడా మేడల పైభాగం దాకా పెరిగి మేడలన్నిటికీ నీడనిస్తూ ఉంటే చల్లదనాన్ని కలిగినటువంటి ఊరు కదా అది. అలా అన్నిలత్తిలే అగప్పట్టారయ్యం చిలర మేట్కనే నైప్పరో. ఇతం సొల్లువారు పసుమయ్యుళ్ళ వెడత్తయ్యన్నో సొల్లువదు ఇంగు వివర్ణమా ఇదే కిడక్కిరదు. ఇతం చెప్పేవాళ్ళు ఎక్కడ చెప్పాలి? ఆ పచ్చదనం కలిగిన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వెళ్ళి చెప్పండి. ఇక్కడ ఎలా ఉన్నాను నేను? ఇంగు వివర్ణమా ఇదే కిడక్కిరదు. ఇక్కడ ఏముంది? వైవన్యం మాత్రమే. ఆయనకు విశ్లేషంతో వైవన్యాన్ని పొంది పారిపోయి ఉన్నటువంటి నా దగ్గర ఎందుకర్రా మీరు హితవచనాన్ని చెప్తారు? అదిగో ఆ ప్రకృతి సౌందర్యం, ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ వేదఘోష, యాగాల యొక్క యజ్ఞ యాగాదులు, హోమ ధూమాలు, ఆ ఆనందాన్ని మొత్తం చూస్తూ పచ్చని చెట్లతోటి పెరిగినటువంటి తోటలు, ఆ తోటలలో తుమ్మెదలేమో ఈ తేనెని ఆస్వాదించడము, చక్కగా గట్టిగా ఆనందంగా పాడటం, ఆ కోలాహలంతో ఆనందం కూర్చుని ఉన్నాడు కదా ఆయన. పచ్చదనం కలిగింది అక్కడ ఆ తిరువల్లవాడులో. ఇతను చెప్పాలనుకుంటే ఎక్కడ చెప్పాలి? అదిగో ఆ పచ్చదనం కలిగి అక్కడ కూర్చొని ఉన్నాడు, ఆయనకి చెప్పండి. ఇక్కడ చెప్తే ఏమన్నది కనుక వైవన్యం మాత్రమే ఇక్కడ ఉన్నది అని. పిరియాదిరుప్పార్కు పసుమై మారాదిరే. పిరియాదిరుప్పార్కు ఎడబాటు. ఇప్పుడు వాస్తవానికి ఎడబాటు అంటే ఇద్దరికీ వైవన్యం రావాలి కదా. వైవన్యం అంటే ఇద్దరికి, ప్రియుడు ప్రియురాలు ఇద్దరు ఎడబాటారు. అందులో ఒకళ్ళేమో ఇలా వైవన్యాన్ని పొంది ఒకళ్ళేమో అలా పచ్చగా ఉన్నారంటే ఏమిటది అర్థం? పిరియాదిరుప్పార్కు ఎడబాటు లేనటువంటి వాళ్ళకి పసుమై మారాదిరే, పచ్చదనం పోదు కదా. అదిగో ఆయన అందుకనే అంత ఆనందంగా ఆ పచ్చదనం కలిగి ఆ ప్రాంతం అంతా ఆనందంగా అనుభవిస్తూ కూర్చొని ఉన్నాడు ఆయన. పలவும் వల నీల్ కముగుం ఎన్నా పోలే. పలவும் అంటే తెంగుం, వాజైగళం ఎండు అనేక కొబ్బరి చెట్లు, వాజైగళం అరటి చెట్లు అని. పచ్చిలై నీల్ ఎన్గిరత్తై అవత్తిలేయం ఉయంద పెళ్ళై కూట్టుంబడి కాణుం ఎన్ను. ఉయంద పెళ్ళై కూట్టుంబడి కాణుం ఎన్ను జీయర్ అరుళిచ్చేవారు. ఇవన్నీ బాగా ఒకే చోట కలిసి ఉంటే పెద్ద పెద్ద అరటి చెట్లు ఇవన్నీ కూడా ఉయంద పెళ్ళై మంచి ఆరోగ్యమైనటువంటి ఆ పిల్లాడు కూట్టుంబడి కాణుం ఒక చోట చేరి ఉన్నట్లుగా కదా మనకు కనపడుతుంది అనేవారట. ఎవరు? జీయర్ గారు. ఎవరు? నంజీయర్ గారు. ఒక్క నిమిషం అండి ఇక్కడ.
மச்சனி மாடங்கள் பல நிலங்களை உடைத்தாகையாலே అలంకృతమాన మాడంగల్ పల నిలంగళై ఉడైత్తాగయ్యాలే అనేకమైనటువంటి ఇదిగో పలவும் పచ్చిలై నీళ్ళు తెంగుమన్నారు కదా. పల నిలంగ తళத்தின்மேல் తళం, ఒక గది మీద ఇంకొక గది, ఒక గది మీద ఇంకొక గది, అలాగ ఎత్తైనటువంటి మేడలు కలిగినటువంటి ఉడైత్తాగయ్యాలే అలంకృతమాన మాడంగల్ అలంకారం కలిగినటువంటి ఆ మేడలు. ఇంకా ఎలా ఉన్నది? மீதனவும் செல்வ பிள்ளைகளுக்கு அணுக்கன் இட்டா போலே காணும் కవిందు కొండు నిక్కిరపడి సెల్వ పిళ్ళైకి గొడుగు పట్టినట్లుగా ఎలా ఉన్నదట. ఇప్పుడు ఈ ఈ పెద్ద పెద్ద మేడల మీద కవిందు కొండు నిక్కిరపడి పిళ్ళైగడుకు అణుక్కన్ ఇట్టా పోలే కాణం కవిందు కొండు నిక్కిరపడి ఈ పెద్ద పెద్ద మేడల మీద ఎలా ఉన్నదయ్యా అంటే సెల్వ పిళ్ళైకి గొడుగు పట్టినట్లుగా గొడుగు పట్టినట్లుగా ఉన్నాయట ఈ చెట్లన్నీ కూడా. అలాంటి తిరువల్లవాడు శ్రమహరమాంబడి సోలై செய்த ఊరు. శ్రమని ఆ చెట్లన్నీ పెద్దగా పెరగటం చేత చక్కటి నీడ చల్లదనం ఉండటం వల్ల శ్రమహరమాంబడి శ్రమని తొలగించేటట్లుగా సోలై செய்த ఊరు తోటలు కలిగినటువంటి ఆ ఊరు. పసుమై మారాద ఇలైగళై ఉడైత్తాయ్ నీండ కముగుం పచ్చదనాన్ని మారకుండా ఆకులు కలిగినటువంటి పచ్చడి ఆకులు కలిగినటువంటి పొడవైన కముకు చెట్లు. అప్పడి పట్ట పలவும் తెంగుం వాగైగడం అలాంటివే పలவும் పనస చెట్లు, తెంగుం కొబ్బరి చెట్లు, వాగైగడం అరటి చెట్లు. మచ్చుక్కలిన్ నిరయ్యై ఉడైత్తాన మాడంగళిన్ మేలే ఆ మేడల యొక్క నీడలలో పెరిగి ఆ మేడల పైభాగం వరకు పెరిగి అవ్వో నిలంగళుక్కు నిరం చెయ్యుంబడి ఆయా మేడలకి నీడ ఇచ్చేటట్లుగా అణవిన కుణిరింద తిరువల్లవాజిలే అలా వాటి పక్కనే పెరిగినటువంటి ఆ చెట్లన్నీ మేడలకి చల్లదనాన్ని ఇవ్వటం చేత కుళిరింద చల్లనైనటువంటి తిరువల్లవాజిలో నచ్చెరవిన్ అణయమేల్ నంజుని విషాన్ని కక్కుతూ ఉండేటువంటి ఆదిశేషుడనే పడక మీద మేలుం సుత్తుం సోలై ఉండానాల్ కీజుం సోలై ఉండాగ వేణుమో ఇంగుం. ఏమండి ఇప్పుడు ఆయన వేయించేసి ఉన్నటువంటి ఆ భవనాలు అవన్నీ చల్లగా ఉన్నాయి. ఆ చల్లదనం ఎలా వచ్చింది? పైన ఆ చెట్టు అన్ని కప్పడం వల్ల. అలానే పైన చల్లదనం ఉంటే కింద కూడా ఈయన పడుకునే దగ్గర కూడా చల్లదనం ఉండాలి కదా. అందుకని ఎలా ఈయన ఆదిశేషుడి మీద పడుకొని ఉన్నాడు. ఎలా మేలుం సుత్తుం సోలై ఉండానా ఆ పైన చుట్టూ ఆ ప్రాంతం అంతా తోటలు ఉన్నట్లయితే కీజుం సోలయ్యుండాగ వేణుమో కింద కూడా తోటలు ఉండాలి కదా. ఆ తోటలు ఉంటే కదా చల్లదనం. ఇక్కడ కూడా తోటలు ఉన్నాయా అండి కింద ఈయన పడుకున్న దగ్గర కూడా? అంటే ఇంగుం శైత్య సౌగంధ్య సౌకుమార్యంగళాల్ కొరయ్యల్లయ్యే కింద కూడా చల్లదనమే. ఎందుకని? ఆదిశేషుడనే పడక. ఆదిశేషుడనే పడకలో శైత్యం అంటే శీతలత్వం చల్లదనము, సౌగంధ్యం పరిమళము, సౌకుమార్యం మెత్తదనము, వీటికి ఏ కొరత లేదు కదా. అందుకని నచ్చెరవిన్ అణయమేలు పైన చుట్టూ తోటలు ఉండటం చేత చల్లదనం, కింద కూడా తోటలు ఉండాలి కదా. ఈ తోటలు ఈ తోట ఎలాంటిదయ్యా అంటే ఆదిశేషుడనే తోట. ఈ తోట కూడా చల్లదనాన్ని ఇస్తుంది, పరిమళాన్ని ఇస్తుంది, మృదువుగా ఉండేటువంటిది కనుక నచ్చెరవిన్ అణయమేల్ నచ్చెరవు పడుక్కయ్యం తానేయాయ్ కాత్తూట్టவும் వత్తాయిరుక్కై పడుక్కయ్యం తానయ్యాయ్ పడక తానే అయ్యి కాత్తూట్టவும் వత్తాయిరుక్కై అదో కాత్తు ఊట్టవం అంటే ఊపిరి పీల్చుకునేటట్లుగా కదా ఉంటుంది అని పచ్చిల ఇత్యాది. ఒక్క నిమిషం అండి. కాత్తూట్ట చూద్దాం. కాత్తూటం అంటే ఇలా నిప్పులు గక్కేలాగా బుసలు కొడుతూ ఉంటాట. ఎందుకు?
விரோதிகள் வாராமல் காத்து భుజిక్కவும் వత్తా ఇరుక్కయ్యన్న పడి, విరోధులు ఎవ్వరూ సమీపానికి రానట్లుగా బుసలు కొడుతూ ఉంటాడట. ఎక్కడ పరమపదంలో ఉన్నప్పటికీ కూడా ఆదిశేషుడు బుసలు కొడుతూనే ఉంటాడట. ఎవరైనా ఒక్క ముక్త పురుషుడు పరమపదంలో అడుగు పెట్టాడనుకోండి, వెంటనే ఇదిగో అందరూ ఎలర్ట్ అయిపోతారట. అందులో మొదటగా ఈ అనంతుడు విషాన్ని కక్కుతూ ఎలర్ట్ అయిపోయి ఉండి, ఎవరొచ్చారు ఇప్పుడు పరమపదంలోకి, మా పెరుమాళికి వీళ్ళు ఏదైనా అపకారం తలపెడతారేమో అని భయంతో బుసలు కొడుతూ ఉంటాడట. ఏది అస్థానే భయశంకిగళ్ళు అంటారే, అలా స్థానము కాని చోట ఆ శంకపడేటువంటి స్వభావం, పెరుమాళ యొక్క సౌకుమార్యానికి ఆయన మీద ఉన్నటువంటి ప్రీతితోటి వీళ్ళు భయపడే విధానం. ఒక జీవుడు ఎవరైనా పరమపదంలో అడుగు పెట్టే శక్తి కలిగిన వాడుగా ఉంటారా? ఎవ్వరూ వాళ్ళంతల వాళ్ళు ప్రవేశించే అవకాశమే లేదు కదా. ఏదైనా ఒక జీవుడు అర్చిరాది మార్గం ద్వారా రావాలి, విరదలో తీర్థమాడాలి, ఆ తర్వాత 500 మంది అప్సరస స్త్రీల అలంకారాలను పొందాలి, ఆ తర్వాత గరుడాలు వాళ్ళ మీద వేయించేసి పరమపదంలో వేయించేసి, అలాంటి ఆ జీవులను కూడా చూసి వీళ్ళు మన పెరుమాళకి ఏమి ఆపద తలపెడతారో అని భయంతో బుసలు కొడుతూ ఉంటాడట. అలాంటి ఆదిశేషుడు అది నచ్చరవు పడుక్కయ్యుంటానేయాయ్ కాత్తోట్టவும் వత్తా ఇరుక్కై. అదిగో పడకగా ఉండేవాడు ఆయనే, కాపలా కాసుకునేవాడు ఆయనే. ఎలా కాపలా కాసుకుంటాడయ్యా అంటే తన యొక్క విషాన్ని బుసలు కొడుతూ ఆయన్ని కాపలా కాసుకుంటాడు. పచ్చిల ఇత్యాదికు భోగిగళాయ్ ఇరుప్పార్ విడాదే ఒత్తిక్కలాం దేశం. అదిగో భోగిగళాయ్ ఇరుప్పార్ అంటే, భోగిగళాయ్ ఇరుప్పార్ అంటే అనంతుడట. భోగి అంటే ఆదిశేషుడు అని పేరు కూడా ఉంటుంది కదా. అలాంటి అనంతుడు ఆనందాన్ని, భోగిగల ఆనందాన్ని అనుభవించేటువంటి వాళ్ళు అంటే అనంతుడు విడిచిపెట్టడం ఆ ప్రాంతాన్ని. అలానే ఆనందాన్ని అలాంటి పచ్చదనము ఆ ఆనందాన్ని అనుభవించేటువంటి వాళ్ళు కూడా విడాదేవర్తి కలాం దేశం, విడిచిపెట్టకుండా సంచరించేటువంటి దేశం. అందుకనే ఈయన భోగే కదా, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు కదా సర్వేశ్వరుడు కూడా. అందుకనే ఆ తిరువల్లవాడును విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్ళడనమాట. నచ్చరవు இளைய பெருமாள் கையும் வில்லுமா வெள்ளி காவல் நிற்க, பெருமாளும் பிராட்டியும் காட்டிலே ரமித்தா போலே ரமமானேவனே திரையாயிரே, அப்படியே இங்கும் காவலுண்டாய் இருக்கிறபடி అనంత ముఖమాన కావలిరే. నచ్చరవు అంటే, నల్చెరవు అంటే ఇది ఆదిశేషుడు, అరవు అంటే ఆదిశేషుడు, విషానికి చిమ్మేటువంటి ఆదిశేషుడు. ఇళయ్య పెరుమాళ్ లక్ష్మణస్వామి రామావతారంలో ఉండగా కయ్యం విల్లుమా వెళ్ళి కావల్ నిక్క, బయట వాళ్ళిద్దరు లోపల ఆనందంగా ఉంటే ఈయన బయట పర్ణశాలకు బయట చేతిలో విల్లు పట్టుకొని కాపలా ఉండగా, పెరుమాళం పిరాట్టియుమాయ్ కాట్టిలే రమిత్తా పోలే, పెరుమాళ్ళు పిరాట్టి ఆ వనంలో ఆనందంగా విహరించినట్లుగా రమమాణా వనేత్రయహాయిరే, రమమాణా వనేత్రయ వనే ఆ వనమునందు త్రయ ముగ్గురు కూడా ఆనందించారు అని చెప్తారు. ఎలాగా ఆనందించారండి? సీతారాములిద్దరంటే భార్యాభర్తలు ఉన్నారు కనుక ఆనందాన్ని పొందారు. మరి లక్ష్మణస్వామికి ఏమిటి ఆనందం? లక్ష్మణస్వామి జీవుడికి ఆనందం ఎప్పుడు? పెరుమాళకి పిరాటికి ఇద్దరికి కలిపి కైంకర్యం చేసుకున్నప్పుడు ఆనందం. ఆ కైంకర్యాన్ని పొందగలిగాననే ఆనందం ఈ జీవుడికి కనుక రమమానా వనేత్రయ అని అప్పుడే అదే రీతిగా అక్కడ సీతారాములు లక్ష్మణస్వామి ముగ్గురు ఆనందపడినట్లుగా ఇక్కడ కూడా ఇంగుం కావలుండా ఇరుక్కిరపడి, అదే రీతిగా ఇక్కడ కూడా ఆదిశేషుడు కాపలాగా ఉండి రక్షించుకుంటూ ఉంటాడు. అనంత ముఖమాన కావలిరే, అనంతుడి వలె ఉండి కాపలా కాసుకుంటూ ఉంటాడు ఆ పెరుమాళని. పెరుమాళం ఇళయ్య పెరుమాళం పిరాట్టియం శృంగివేర పురత్తిలే విట్టరుడిన అందు శ్రీ గుహ పెరుమాళ్ இளைய பெருமாளை பார்த்து பெருமாளும் பிராட்டியும் கண் வளரா நின்னார்கள், உமக்கு ஈடாம்படி திருவடிகளிலே. ఆనాడు వనంలో సీతారాములిద్దరు విహరిస్తూ ఉంటే లక్ష్మణస్వామి కాపలా ఉన్నాడు, అక్కడ రక్షింపబడ్డాడు. అదే రీతిగా ఇక్కడ ఆదిశేషుడు కాపలా కాసుకుంటూ ఉన్నాడు ఈ సర్వేశ్వరుడిని అని ఇక్కడ பெருமாளும் இளைய பெருமாளும் பிராட்டியும்
శృంగివేర పురత్తిలే విట్టు అరుడినాండ్రు. అది వనవాసానికి బయలుదేరారు సీతారామ లక్ష్మణుడు ముగ్గురు కూడా. మొదటి రోజు రాత్రే గుహుడి దగ్గరికి వెళ్ళారు కదా వీళ్ళు. అప్పుడు వెళ్ళిన తర్వాత ఆనాటి రాత్రి పెరుమాళం పిరాట్యం కణ్వళరా నిన్నారుగల్ చెప్తున్నట్ట గుహుడు ఇళయ పెరుమాళతోటి. శ్రీ గుహ పెరుమాళ్ ఇళయ్య పెరుమాళై పార్తూ పెరుమాళం పిరాట్యం కణ్వళరా నిన్నారుగల్. అయ్యా లక్ష్మణ, సీతారాముడిద్దరూ కూడా నిద్రిస్తూ ఉన్నారయ్యా. కణ్వళరా నిన్నారుగల్ ఉమక్కు ఈడాంబడి తిరువడిగలిలే తలయాంబడి పడుక్కై పడుత్తేన్. ఇదిగో నీకు నువ్వు కూడా కాసేపు పడుకో. ఎక్కడ పడుకోవాలి? ఉమక్కు ఈడాంబడి, నీకు సరైనటువంటి స్థానం ఏమిటి? వాళ్ళ యొక్క తిరువడిగళ్ళ దగ్గర. ఆ తిరువడిగళ్ళ దగ్గర తలయ్యాంబడి పడుక్కై పడుత్తేన్, పడక ఏర్పాటు చేశాను. నా అంగల్ కాడరాయ్ అంగే ఇంగే తిరిగయ్యాలే ఎంగలుక్కు ఉరక్కుం వారాదు. నేను ఈ రాత్రి మేలుకొనే ఉంటా. ఎందుకు? నేను కాడరాయ్ ఆటవికుణ్ణి. నేను అంగే ఇంగే తిరిగయ్యాలే అటు ఇటు తిరగటం చేత ఎంగలుక్కు ఉరక్కం వారాదు, నాకు నిద్ర రాదయ్యా. కాబట్టి నేను రామలక్ష్మణ సీతారాములిద్దరినీ కూడా నేను కాపలా కాస్తూ ఉంటాను, నువ్వు కూడా పడుకోవయ్యా అన్నట. నీ రాజపుత్ర రాఘయ్య సుకుమారర్ భరతాదిగలు ஒருவர்கள் ఎన్ను అంజవేండా నానుం ఎన్ పరికరం ఉండు నీర్ కణ్వళరందు అరుడుం ఎన్నా. అదిగో నువ్వు రాజకుమారుడివి కదా, సుకుమారుడు కదా, నేనంటే ఆటవికుణ్ణి, ఎలాగైనా నిద్ర లేకుండా అయినా గడపగలను. కాబట్టి నేను సీతారాముడిద్దరూ పడుకొని ఉన్నారు, వాళ్ళ పాదాల దగ్గర కాస్త తోడు చేసుకొని నువ్వు పడుకో, నేను అందరినీ రక్షిస్తూ ఉంటాను. నేను నా పరివారం కూడా భరతాదులు వస్తారనేటువంటి భయపడవలసిన అవసరం లేదు, నేను నా సైన్యం రక్షించుకుంటాము, నువ్వు నిద్రపోవయ్యా అన్నట్ట గుహ పెరుమాళ్. అప్పుడు ఎలా లక్ష్మణస్వామి సీతారాముల్ని రక్షించుకున్నాడు, ఇప్పుడు ఆదిశేషుడు రక్షించుకుంటున్నాడు అని చెప్పారు కదా. ఎలా రక్షించుకున్నాడు అంటే రామాయణంలోని ఉదాహరణ చెప్తున్నారంట. కథం దాశరథౌ భూమౌ శయానే సహ సీతయా. కథం దాశరథే భూమౌ శయానే. ఏమయ్యా, సీతారాములిద్దరూ అలాగా నేల మీద పడుకుంటే నాకు నిద్ర ఎలా వస్తుందయ్యా? వారీర్, అదిగో వారీర్ మహారాజనాన చక్రవర్తి అరుబదినాయిరం ఆండు అనపత్యనాయి వరుందు పెద్ద సుకుమారరాన పెరుమాళ్ తరైక్కెడక్క. అదిగో వారీర్ చూడండి, మహారాజైనటువంటి దశరథ చక్రవర్తి 60,000 సంవత్సరాలు సంతానహీనుల వలె ఉండి ఎంతో యజ్ఞాలు యాగాలు చేసి అతి కష్టం మీద పొందినటువంటి సుకుమారుడైనటువంటి వాడు రామచంద్రుడు. అలాంటి రామచంద్రుడు తరైకిడక నేల మీద పడుకొని ఉంటే ఎనక్కు కన్ను రంగుమో, నా నేత్రాలకి నిద్ర ఎలా వస్తుందయ్యా అని ఆవరతాం వశిష్ఠాదిగలు కీజేతరయ్యిలే ఇరుందు మరివర్. అలాంటి రామచంద్రుడు కూడా ఇదిగో విద్య నేర్చుకోవడానికి వశిష్ఠాదుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏమి పట్టు పరుపులు వేసి అంతఃపురాలు ఏర్పాటు చేయరు కదా. విద్యార్థిగా వెళ్ళినప్పుడు అదిగో నేల పడక అన్ని అలవాటు చేస్తారు. అలా రామచంద్రుడికైనా అలా కొంతకాలం నేల మీద పడుకున్న అలవాటు ఉన్నది. அதுவும் இன்னிக்கே இருக்கிற பிராட்டியோடே கூடி கிடக்கிற படிப்பாரீர் ஆன பின்பு எனக்கு உறக்கம் உண்டாய் அது போகைக்கு అభిసంధి పన్ని ఇరుక్క వల్లేన్ కాణుం. అదిగో అది అలాంటి అలవాటు. ఏది నపశ్చం సూర్య అన్నట్టు పెరిగింది సీతాపిరాటి. ఎండ కన్నెరుగనివంటి స్త్రీ ఎవరు? సుకుమారురాలు సీతాపిరాటి. రామచంద్రుడికైనా కొన్నాళ్ళు ఆ అలవాటు ఉన్నది, నేల మీద పడుకున్న అలవాటు. అలాంటి అలవాట్లు ఏమీ లేనటువంటి ఆవిడ కదా సీతాపిరాటి. అది కూడా లేనటువంటి పిరాటితోటి అదిగో కూడి కిడక్కిరపడి పారి కూడి అదిగో సీతాపిరాటితోటి కూడి ఆ నేల మీద పడుకున్నటువంటి ఆ స్థితిని చూడు. ఎనకు ఉరక్కం ఉండ ఆన పిన్బు వాళ్ళిద్దరు అలా నేల మీద పడుకుని ఉండగా అదే కథం దాశరథౌ భూమౌ శయానే సహ సీతయ్య. అలా సీతారాములిద్దరూ అలా నేల మీద పడుకుని ఉండగా ఎనకు ఉరక్కం ఉండాయ్ అది పోగై అభిసంధి పన్నీరుక్కిరేన్ అల్లేన్ కాణుం. నాకు నిద్ర అనేది రావటము, అది పోవటానికి ఏదో ఒక ప్రయత్నం చేసేటువంటి వాణ్ణి కాదయ్యా. ఉరక్కం తేట్టమాయ్
கிடையாமையாலே இருக்கிறேன். ఉరక్కం తేట్టమాయ్ కెడయ్యామయ్యాలే ఇరుక్కిరేన్. ఇదిగో నాకు ఇప్పుడు వాళ్ళిద్దరు ఆ స్థితిలో ఉండగా వాళ్ళని సేవించి నాకు నిద్ర అనేదే ఉండదయ్యా. ఇది ఎలా ఉన్నా ఉరక్కం తేటమ, నాకు నిద్ర వెతుక్కోవలసినటువంటి స్థితి. ఎందుకని? ఎంతో సుకుమారగాత్రులైనటువంటి సీతాపిరాట్టి రామచంద్రుడిలా నేల మీద పడుకొని ఉంటే నాకు ఎలా నిద్ర పడుతుంది కనుక అనేటువంటి ప్రేమ. అలా నంబిరాన్ అది నన్నలమే అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం ఎన్నుంబడియే இருந்ததாகில் ஆரீரேனோ இரண்டும் அங்கே ஒரு தலைத்த பின்பு நான் எங்கனே ஆறிருக்கும்படி நம்பிரானது நன்னலமே. நம்பிரானது నన్నలమే. అయితే ఇక్కడ అస్యాదేవ్యా దేవ్యా మనః తస్మిన్ తస్య అస్యాం ప్రతిష్ఠితం. అక్కడ సీతాపిరాట్టి రామచంద్రుడు ఇద్దరు అలా నేల మీద ఉన్నప్పటికీ, ఏ సుఖాలు లేకపోయినప్పటికీ వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు? ఆవిడ యొక్క మనసులో ఆయన ఉన్నాడు, ఆయన యొక్క మనసులో ఆవిడ ఉన్నది. అలా ఉంటే హాయిగా నిద్రపోదును. నేను కూడా ఇలాగా ఇన్ని పాటలు పడకుండా, ఇప్పుడు ఆళ్వార్ నాయకి దగ్గరికి వచ్చాం మనం విషయం. అస్య దేవ్యాహ మనః తస్మిన్ తస్య చ అస్యాం ప్రతిష్ఠితం ఎన్నుంబడియే ఇరుందరాగిల్ నాన్ ఆరీరేనో. అలా అయితే నేను ఇలా ఉండేదాన్నా? అదిగో అలా అయితే అంతా బాగానే ఉండేది కదా. కానీ ఇక్కడ అలా కాదే. రెండు మనస్సులు, ఇప్పుడు సీతమ్మ మనసు రామచంద్రుడి హృదయంలో ఉంది, రామచంద్రుడి యొక్క మనసు సీతమ్మ హృదయంలో ఉంది. కానీ అక్కడ వీళ్ళ మనసులో వాళ్ళ హృదయం, వాళ్ళ మనసులో వీళ్ళ హృదయం అనుకున్నాం, ఇద్దరిది ఒకళ్ళ దగ్గర ఉంది. కానీ ఇప్పుడు అలా లేదే. రెండు మనసులు, రెండు హృదయాలు ఒక దగ్గరే ఉండిపోయాయి. ఎలా? இரண்டும் அங்கே ஒரு தலைத்த பின்பு நான் எங்கనే ஆறிருக்கும்பడి. అక్కడంటే మన మనసు లేకపోయినా, అదిగో సీతమ్మ మనసు తన దగ్గర లేకపోయినా రామచంద్రుడి దగ్గర ఉంది. కానీ రామచంద్రుడి మనసు సీతమ్మ దగ్గరే ఉంది కదా. కానీ ఇక్కడ అలా కాదే. రెండు మనసులు వెళ్ళి ఆయన దగ్గరే ఉండిపోయాయి. నా మనసు కూడా ఇరండుం అంగే ஒரு தலைத்த பின்பு நான் எங்கనే ఆరిరుక్కుம்பడి. రెండు మనసులు కూడా అంగే, అక్కడే ఆ సర్వేశ్వరుడి దగ్గరే, ஒரு தலைத்த பின்பு ఒక చోటే చేరిన తర్వాత నాన్ ఎంగనే ఆరిరుక్కుம்பడి, నేను ఏ రీతిగానయ్యా ఇలా ప్రశాంతంగా ఉండటం? ఆరిరుక్కుம்பడి ఏ రీతిగానమ్మా? చెలికత్తెలతో అంటున్నారు. నంపిరానదు నన్నలమే திருவனந்தாழ்வான் மேலே சாயந்தபடி அழகை காட்டி என்னை அனன்யாரமாக்கின அவன் பாடு அது என்னுடைய నల్ జీవన్. తిరువనంతాళ్వాన్ మీద శయనించినటువంటి ఆ సౌందర్యాన్ని చూపించి నన్ను తన స్వాధీనం చేసుకున్నటువంటి అనన్యారమాకిన అవన్ పాడు అదు, ఆయన పాటు అది. ఏం చేశాడు? నన్ను, నా మనసు ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. నా ఆత్మ ఇప్పుడు నా దగ్గర లేదు. ఎందుకు వెళ్ళిపోయింది? ఆదిశేషుల మీద పడుకున్నాడా? పడుకున్నటువంటి ఆ సౌందర్యాన్ని నాకు చూపించాడా? చూపించి నా మనసుని, నా ఆత్మని ఆయన స్వాధీనం చేసేసుకున్నాడు. అది ఎన్నుடைய నల్ జీవన్. నంబిరానదు నన్నలమే అన్నారు కదా, అదే నాకు ఉజ్జీవనం. తిరువనంతాళ్వానై పోలే ఎన్నై అనన్యాయమాక్కిన అవన్ ఎన్నుమాం. తిరువనంతాళ్వాను వలే ఎన్నై అనన్యారమాక్కిన అవన్ ఎన్నుమాం. ఆ తిరువనంతాళ్వాన్ని తనకెలా స్వాధీనం చేసుకున్నాడో అలానే నన్ను కూడా తన అధీనం చేసుకున్నటువంటి వాడు. అవన్ పక్కలే నల్జీవనాయిరుక్క. ఆయన దగ్గర నా ఆత్మ అక్కడ ఉండగా, నల్జీవనం మంచి విలక్షణమైన జీవనం నా ఆత్మకు అక్కడ ఉండగా, కేవల శరీరత్తుకు హితం సొల్లుగిర ఇత్తాల్ ప్రయోజనం కేవల శరీరానికి హితం చెప్పి మీకు దీనివల్ల ఏమిటి ప్రయోజనం అన్నా? అవన్ పక్కలే సెన్ను హితం సొల్లుగోల్ వేణుమాగిల్. మీకు ఏదైనా కావాలనుకుంటే ఆ హితం ఏదో వెళ్ళి ఆయనకి చెప్పండి. నన్ను విడిచిపెట్టిన ఆయన. ఇప్పుడు మీరు ఏదైనా హితం చెప్పాలన్నా నా ఆత్మ నా దగ్గర లేదు. ఇది కూడా
అదిగో ఆనాడు సీతారాములిద్దరూ అన్ని కష్టాలు పడినా ఒకళ్ళ మనసు ఒకళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ హాయిగానే ఉండగలిగారు. కానీ ఈనాడు ఆ స్థితి కూడా కాదు. నా మనసు కూడా తీసుకొని అక్కడ పడుకొని ఉన్నాడు ఆయన. ఇదిగో అనంతుణ్ణి ఎలా తను స్వాధీనపరుచుకున్నాడో, అనన్యారుడిగా చేసుకున్నాడో, నన్ను కూడా అలానే చేసుకున్నాడు. కేవలం శరీరం మాత్రమే ఇక్కడున్నది, నా ఆత్మ నా దగ్గర లేదు. మీరు ఏదైనా హితవు చెప్పాలి అనుకుని నాకు చెప్పేమిటి ప్రయోజనం? కేవలం శరీరమే. వెళ్ళండి ఆయన దగ్గరికి వెళ్ళి, అవన్ పక్కలు లేసెన్ను హితం సొల్లుగోల్ వేణుమాగిల్. మీకు కావాలనుకుంటే ఓ చెలికత్తెలారా ఏదైనా హితవు చెప్పాలి అనుకుంటే వెళ్ళి ఆయన దగ్గర చెప్పండి. ఇక్కడ చెప్పి ఏం ప్రయోజనం కనుక అంటున్నది ఆళ్వార్ నాయకి. నిశ్చలంతో జమీర్ఘాల్ ఎమ్మైని నలిందెన్సే எம்மை நீர் நலிந்தன் செய்தீரோ பச்சிலை நீர் கமுகும் பலவும் தெங்கும் வாழைகளும் மச்சனி மாடங்கள் மீதனவும் தன் திருவல்லவாழ் நச்சரவினனை மேல் நம்பிரானது நன்னலமே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்யத் திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம். ஓ